నక్షత్రం ఉండొచ్చు, లేదా మృగశిర నక్షత్రంలో ఈ కార్యక్రమం జరిగిందనుకోండి, కట్టేటువంటి సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉండొచ్చు. అలాగే స్వాతి నక్షత్రంలో ఈ కార్యక్రమం జరిగింది, మీరు కట్టేటువంటి సమయంలో విశాఖ నక్షత్రం ఉండవచ్చు. కనుక గృహప్రవేశం జరిగేటువంటి సమయానికి ఉన్న నక్షత్రం కంటే ఈ కూష్మాండాన్ని బంధించడం, కూష్మాండ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను సరైనటువంటి పద్ధతుల్లోనే అక్కడ మనం కట్టుకోవాలి. దీనికి కొన్ని నక్షత్రాలు అలాగే కొన్ని తిథులు కలిసినటువంటి కాంబినేషన్స్ అంటూ ఉన్నాయి. మరొక మాట ఏమిటంటే, గృహప్రవేశం జరిగిందండి ఈరోజు, అది కొత్త ఇల్లు అనుకుందాం, కూష్మాండాన్ని పైన బంధించాం, అంటే కూష్మాండ దేవతను మనం అక్కడ కట్టుకున్నాం. కట్టిన తర్వాత 4 మాసాలకు 5 మాసాలకు లేక 1 సంవత్సరానికి అది పూర్తిగా ఒక్కోసారి కుళ్ళిపోయేటువంటి స్థాయికి వస్తుంది. తిరిగి ఆ కూష్మాండాన్ని తీసివేసి మళ్ళా కొత్త కూష్మాండాన్ని, కొత్త బూడిద గుమ్మడికాయని కట్టుకుంటాం. ఇది అందరికీ తెలిసిందే. అలాగే అద్దె ఇళ్లలో ఉన్నవారు కూడా ఈ కూష్మాండాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఈ కూష్మాండాన్ని కట్టుకునే విధానం మనం ముందు తెలుసుకోవటంలే. పర్టికులర్గా ఏ నక్షత్రాలు ఏ ఏ తిథులతో వస్తే మనం కట్టకూడదు అనేది మాత్రమే మనం తెలుసుకున్నాం. అంటే ఆ నక్షత్రము ఆ తిథి గనక కాంబినేషన్ వస్తే కూష్మాండాన్ని కట్టుకోవద్దు. ఈరోజు గృహప్రవేశం చేశామండి, మరి కూష్మాండాన్ని కట్టుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు అశ్విని నక్షత్రము గృహప్రవేశం జరిగింది, చక్కగా అందరూ కూడా భోజనాలు స్వీకరించారు, ఎవరి పాటికి వారు వెళ్ళిపోయారు. అదే సమయంలో ఆ నక్షత్రంతో ఆ పర్టికులర్ తిథి గనక ఉంటే, అంటే ఏదైతే కట్టకూడనటువంటి తిథి ఉందనుకోండి, అప్పుడు మాత్రం కట్టకండి. ఆ నక్షత్రం దాటిన తర్వాత లేదా ఆ తిథి ఆ నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాతనే కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి కొన్ని కాంబినేషన్స్ నేను చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇక ఈ గ్రహబలం కార్యక్రమంలో చెప్పేటువంటి వివరాలు లైవ్లో వస్తున్నాయి కదా, చాలామంది మాకు లైవ్ కనపడలేదండి, మేము చూడలేకపోతున్నామండి అనుకోవచ్చు. అందుచేత మీరు పైన మెనూ బార్లో లైవ్ అనే బటన్ ఉంటుంది కనుక మెనూ బార్లో దాన్ని క్లిక్ చేసుకోండి, లైవ్ కార్యక్రమం వస్తుంది. ఈ లైవ్ కార్యక్రమం ఏదైతే పూర్తయిపోతుందో ఇది 2 భాగాలుగా కానీ లేక 3 భాగాలు కానీ యూట్యూబ్లో పెట్టడం అంటూ జరుగుతుంది. ఇక మనం కూష్మాండ దేవతను పూజించిన తర్వాత పైన ఆ హుక్ ఉంటుంది కనుక ఆ హుక్ కట్టుకునేటువంటిదే మనం పాటించాలి, అంతేగాని పూజించేటువంటిది కాదు. ఇక హుక్కు ఎప్పుడు కట్టుకోవాలా, ఎలా కట్టుకోవాలా? ఎలా కట్టుకునేది ఏముండదండి, గుమ్మడికాయని తీసుకొస్తాము, ఒక చిక్కంలో పెట్టేస్తాము, తాడు కడతాము, ఒక బల్ల వేసుకుంటాము, దానిపైన ఒక పిల్లవాడిని ఎక్కిస్తాము, నేనే కట్టరా అంటే పైన కట్టేస్తాడు, అంతే అని మీరు అనుకుంటున్నారు. నేనంటాను అలా కాదండి, దానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది అని. ప్రత్యేకమైన పద్ధతి అంటే ఎలా? మరి దానికి ఏమన్నా మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా అనుకోవచ్చు. ఉన్నాయి. కనుక అవన్నీ మనం ఇలా చూపించాలంటే కష్టం కనుక దాన్ని ప్రత్యేకంగా వీడియో రూపంలో రేపటి రోజునే మీకు అది ఏ విధంగా కట్టుకుంటారని నేను మీకు తెలియజేస్తాను. ఇక ఇప్పుడు మనం నక్షత్రాలు తెలుసుకున్నాం. అయితే కట్టుకునే సమయంలో ఉన్నటువంటి విధి విధానం ఏదైతే ఉంటుందో అది రేపటి కార్యక్రమంలో వీడియో ద్వారా మీరు చూస్తారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా నక్షత్రాలు మాత్రమే చెప్తాను. ఆ నక్షత్రాలలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కూష్మాండ దేవతను కట్టకండి. నోట్ డౌన్ చేసుకోండి. అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, ఈ 2 నక్షత్రాలు వచ్చి శుక్లపక్ష చవితి తిథి ఉందనుకోండి, కట్టకండి. అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము ఈ 2 వచ్చినటువంటి శుక్లపక్ష చవితి తిథి ఉంటే కట్టుకోవద్దు. అంటే మీరు అశ్విని నక్షత్రంలో శుక్లపక్ష చవితి రోజున గృహప్రవేశం చేశారు. ఏమండి చవితి రోజు చేస్తారా? చేస్తారు. చవితి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి ఇవి మంచి తిథులు కాదు కదా. పర్టికులర్గా కొన్ని సమయాలు దాటిన తర్వాత ఆ తిథులన్నీ కూడా చాలా శుభకరమైన ఫలితాలు ఇస్తాయి. కాలచక్ర పంచాంగంలో చిట్ట చివరి పేజీల్లో ఆ చవితి,
షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి దీన్ని పక్ష ఛిద్రములు అంటారు. ఈ పక్ష ఛిద్రములు వచ్చినప్పుడు ఎంత సమయం దాటితే అది శుభకర సమయమో, గ్రహచార స్థితిగతులను బట్టి కూడా ఒక్కొక్కసారి ఆయా తిథులకు ఉండేటువంటి దోషాలు వెళ్తాయి. కనుక మనం ముహూర్తం అశ్విని నక్షత్రం చవితి రోజు పెట్టుకున్నాం, గృహప్రవేశం అయితే చేసేసాం. కానీ కూష్మాండ దేవతని మాత్రం ఆ తిథి దాటిన తర్వాత, అంటే పంచమి రావచ్చు లేదా భరణితో కూడిన పంచమి రావచ్చు, ఏదైనా ఆ నక్షత్రము ఆ తిథి కలిసిన సమయాన్ని మాత్రం వదిలిపెడదాం. కనుక నోట్ డౌన్ చేసుకుంటారు కదా, అశ్విని మఖ నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష చవితి తిథిని మనం కూష్మాండ దేవతను బంధించకూడదు, అంటే పైన హుక్కు తగిలించుకోకూడదు. ఇక సెకండ్ పాయింట్, భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష షష్ఠి తిథి రోజున, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 కలిసినటువంటి శుక్లపక్ష షష్ఠి తిథి రోజున కూష్మాండ దేవతను బంధించకూడదు. ఆ నక్షత్రం అన్నా మారాలా, తిథి అన్నా మారాలా, మారితే మనం కట్టుకోవచ్చు. ఇక 3వ పాయింట్, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష అష్టమి తిథి రోజున, ఈ 3 నక్షత్రాలు కలిసిన శుక్లపక్ష అష్టమి తిథి రోజున కూష్మాండాన్ని హుక్కుకి తగిలించకండి. ఆ నక్షత్రము మారాలా లేదా తిథి మారాలా. ఇంకా 4వ పాయింట్, రోహిణి, హస్త, శ్రవణం. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష నవమి తిథి వస్తే, అంటే ఆ గృహప్రవేశం చేసినటువంటి సమయంలో ఈ నక్షత్రాలు ఉంటే పూజా కార్యక్రమాలకు చేసుకుంటాము, హుక్కుకు తగిలించే కార్యక్రమం మాత్రం వాయిదా వేసుకుంటాం. వెరీ సింపుల్. హస్త, రోహిణి, శ్రవణం. అయితే హస్త నక్షత్రానికి గృహప్రవేశం చేయరండి, హస్త నక్షత్రానికి గృహప్రవేశం చేయరు. కనుక ఉత్తర నక్షత్రానికి గృహప్రవేశం జరిగి ఉండొచ్చు, మీరు పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని హుక్కు తగిలించడానికి హస్త వచ్చి ఉండొచ్చు. అందువలన హస్త నక్షత్రంలో గృహప్రవేశం నిషిద్ధము. ఏమంటే అద్దె ఇళ్లలో చేరవచ్చా? అద్దె ఇళ్ళు కూడా గృహప్రవేశం అనేది హస్త నక్షత్రంలో పనికిరాదు. కానీ మనం కూష్మాండ బంధనం సమయంలో మాత్రం హస్త నక్షత్రంతో కూడినటువంటి శుక్లపక్ష నవమి నిషిద్ధము, రోహిణి నక్షత్రంతో కూడిన శుక్లపక్ష నవమి నిషిద్ధము. ఇక 5వ పాయింట్, మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష ద్వాదశి తిథి, ఈ 3 నక్షత్రాలు కలిసిన శుక్లపక్ష ద్వాదశి తిథి నిషిద్ధము. అంటే కేవలం పక్ష ఛిద్రాలే వస్తున్నాయా అనుకోవచ్చు. ఎస్, పక్ష ఛిద్రాలే వస్తున్నాయి. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి శుక్లపక్ష ద్వాదశి తిథి కూష్మాండ దేవతను హుక్కులోకి చిక్కంలో పెట్టి హుక్కుకి తగిలించకండి. ఇక 6వ పాయింట్, ఆరుద్ర, శతభిషం. ఆరుద్ర, శతభిషం ఏమిటి ఇక్కడ 3 నక్షత్రాలు చెప్పు 2 చెప్పారు అని మీరు అనుకోవచ్చు. మొట్టమొదటి కూడా 2 చెప్పా, అశ్విని మఖ అన్న మూల చెప్పలే. అలాగే ఇక్కడ కూడా ఆరుద్ర, శతభిషం ఈ 2 నక్షత్రాలు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తిథి ఉంది. ఆ తిథి బహుళ పక్షంలో ఉంది, బహుళ షష్ఠి. ఆరుద్ర మరియు శతభిషం ఈ 2 నక్షత్రాలు కలిసిన కృష్ణపక్ష అంటే బహుళపక్ష షష్ఠి తిథి రోజున కూష్మాండ దేవతను హుక్కుకి తగిలించవద్దు. ఇక 7వది, పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర
ఈ నక్షత్రాలు వచ్చినటువంటి తిథి బహుళ పక్షంలో చవితి తిథి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 నక్షత్రాలు కలిపినటువంటి బహుళ చవితి రోజున కూష్మాండ దేవతను హుక్కుకి తగిలించకండి. నెక్స్ట్ పాయింట్, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఆశ్లేషకు గృహప్రవేశం చేయరు, జ్యేష్ఠ నక్షత్రానికి అంతకంటే చేయరు. కానీ దాని ముందు నక్షత్రంలో గృహప్రవేశం జరిగి ఉండి లేక ఇక్కడ ప్రత్యేకంగా ఆశ్లేష నక్షత్రం సమయానికి వస్తే అప్పుడు మాత్రమే ఈ గృహప్రవేశం అనేటువంటిది జరిగినటువంటి తంతుకు జరిగి సంబంధించిన కూష్మాండ దేవతను బంధించకూడదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి బహుళపక్ష నవమి తిథి. బహుళపక్ష నవమి తిథి మరొక్కసారి చెప్తాను. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు కలిసినటువంటి బహుళ పక్షం 2వ పక్షంలో నవమి తిథిన కూష్మాండ దేవతను బంధించకూడదు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 కూడా గురు నక్షత్రాలు. పునర్వసు నక్షత్రానికైతే గృహప్రవేశం చేస్తాము. అసలు విశాఖకి కానీ పూర్వభద్రకి కానీ గృహప్రవేశ తంతు ఉండదు. కానీ గృహప్రవేశం జరిగిన తర్వాత మంచి నక్షత్రాలు చేసుకోవచ్చు. సిద్ధాంతి గారు మన విశాఖ నక్షత్రంలో అన్నారు కదా, ఈ తంతు జరగాలంటే దాని ముందు నక్షత్రం స్వాతి నక్షత్రం కదా అని. స్వాతిలో కూడా గృహప్రవేశం చేయకూడదండి. స్వాతి నక్షత్రం గృహప్రవేశం నిషిద్ధం. అద్దె ఇళ్లలో చేరేవారు కూడా స్వాతి నక్షత్రం కానీ హస్త నక్షత్రం కానీ ఈ 2 నక్షత్రాల్లో గృహప్రవేశాలు మాత్రం చేయకండి. కనుక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర స్వాతి నక్షత్రంలో గృహప్రవేశమే చేయలేదు కదా, మరి విశాఖలో పక్కనే వచ్చింది కదా, మరి స్వాతి నక్షత్రం గృహప్రవేశం లేనప్పుడు విశాఖలు ఎందుకండి కట్టుకోవటం అనే అనుమానం కొంతమందికి ఈ పాటికి వచ్చేసి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి మనం పూజ చేసుకుంటాం కూష్మాండ దేవతని, కానీ కట్టుకునే సమయానికి 24 గంటలు గడవచ్చు, 48 గంటలు గడవచ్చు. కట్టేటువంటి వ్యక్తి సమయానికి దొరక్కపోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ళు పెద్దవారు ఉండొచ్చు. వీరు ఎక్కి కట్టేటువంటి ఓపిక, తిరిక వీరికి లేకపోవచ్చు. లేదా కొంతవరకు అనారోగ్య పీడితులు ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. కొంతమంది ఈరోజు వద్దులేండి రేపు కట్టేద్దామండి, ఈరోజు కట్టేటువంటి సమయంలో ఎవరో తుమ్మారనుకోండి ఆగిపోతుంది కార్యక్రమం. అలాంటి సందర్భంలో కొన్ని గంటలు లేట్ అయిపోతూ ఉంటుంది. కనుకనే చిత్తా నక్షత్రంలో ముహూర్తం చేసుకుంటే స్వాతి దాటి విశాఖ కూడా పోవచ్చు. ఆ ఉద్దేశంతోనే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలలో కూష్మాండ దేవతను బహుళపక్ష ద్వాదశి తిథి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూష్మాండ దేవతను హుక్కుకి తగిలించవద్దు. ఇక మరొక 2 నక్షత్రాలు ఉన్నాయి. అవి స్వాతి, మూల. స్వాతి నక్షత్రం, మూల నక్షత్రం ఈ 2 నక్షత్రాలు కలిసినటువంటి పూర్ణిమ తిథి. ఇక్కడ మాత్రం పక్ష చిత్రాలు రాలే. స్వాతి నక్షత్రం, మూలా నక్షత్రం ఈ 2 కలిసినటువంటి పూర్ణిమ తిథి గనక జరుగుతూ ఉంటే ఆ సమయంలో కూష్మాండ దేవతను హుక్కుకు తగిలించకండి. మూలా నక్షత్రంలో కూష్మాండ దేవత కానీ స్వాతి నక్షత్రంలో కూష్మాండ దేవతను తీసుకుపోయి అక్కడ మాత్రం కట్టకండి. ఆ మూల వెళ్ళిపోనివ్వండి, లేదా తిథి వెళ్ళిపోనివ్వండి, లేక స్వాతి వెళ్ళిపోనివ్వండి, లేక తిథి వెళ్ళిపోనివ్వండి. స్వాతితో కలిసిన పూర్ణిమ, మూలతో కలిసిన పూర్ణిమ ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కూష్మాండ దేవతను హుక్కుకి తగిలించకండి. కనుక మొత్తం 10 పాయింట్లు చెప్పడం జరిగింది. కనుక ఈ 10 పాయింట్లలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చక్కగా మీరు ఆకలింపు చేసుకోండి. తెలిసిన వారందరికీ కూడా తెలియజెప్పండి. ఇకపోతే మరికొన్ని చిన్న చిన్న వివరాలు ఉన్నాయి. అదేమిటంటే సహజంగా శూన్యమాసాలు అంటే మనందరికీ తెలిసినటువంటిది. ఏమిటి ఆ శూన్యమాసాలు? పుష్యమాసం శూన్యమాసం, భాద్రద మాసం శూన్యమాసం, ఆషాఢమాసం శూన్యమాసం. అంటే పుష్యమాసం, భాద్రద మాసం, ఆ తర్వాత ఆషాఢమాసం. ఈ 3 మాసాల్లో గృహప్రవేశాలు చెయ్యరు. మరిక ఒకవేళ అద్దె ఇళ్లలో చేరేవారు తప్పదు. మరి హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో అయితే తక్షణం చేరిపోవాలా ఏదో ఒకటి. కనుక ఏదో మంచి నక్షత్రము లేక ఒక
తిథో చూసుకొని ఈరోజు దశమి తిథి అండి బాగుందండి అని వెళ్ళిపోతుంటారు. అలాంటి సందర్భంలో మీరు కనుక మీ అద్దె ఇంట్లో కట్టుకోవాలంటే మాత్రం దయచేసి కట్టకండి. ఆషాఢ మాసం వెళ్ళనివ్వండి. వచ్చేటువంటి శ్రావణ మాసంలో ఒక ఫైన్ డే చూసుకొని కుష్మాండ దేవతను బంధించండి. లేదా భాద్ర మాసంలో చేరనుకోండి, అది దాటనివ్వండి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్వీజ మాసం ఉంది కదా, ఆశ్వీజ మాసంలో చక్కగా కట్టుకోండి. లేదా పుష్యమాసం ఉందనుకోండి, పుష్యమాసం దాటనివ్వండి. పుష్యమాసం దాటిన తర్వాత వచ్చేటువంటి మాఘమాసం ఉంది కదా, ఆ మాఘమాసంలో కట్టుకోండి. ఏదైనా గుర్తుంచుకోవలసింది, ఆషాఢ మాసము, భాద్రద మాసము, పుష్యమాసము, ఈ 3 మాసాలలో అంతకుముందు ఎప్పుడో చేరి ఉంటాం. గృహప్రవేశం మంచి మాసంలో చేరాం, కార్తీక మాసంలోనూ లేక మార్గశిర మాసంలో చేరాం. మాసానా మార్గశీర్షోహం అన్నారు గీతాచార్యులు భగవద్గీతలో. అద్భుతమైనటువంటి మాసం కనుక మార్గశిర మాసంలో చేరాం. తీరా మార్గశిర మాసంలో చేరిన తర్వాత కొంతమందికి కట్టిన తర్వాత నెలకే పోతుంది గుమ్మడికాయ. ఆ తర్వాత పుష్యమాసం వస్తుంది. అయ్యో కట్టి దాదాపు 20 రోజులు అయిందండి, అప్పుడే కుళ్ళిపోయిందండి, ఇది మంచిది కాదు, లేకపోతే మా ఇంటి మీద ఎవరి మీద కన్ను పెట్టారండి మా ఇంటి మీద, కనుక మొత్తం కుళ్ళిపోయి నీరు కారిపోతుందండి అనుకుంటారు. నీరు కారేటైతే ఆ కారేటువంటి గుమ్మడికాయని తీసుకొచ్చి విసర్జించండి, అంతే తప్ప అదే అదును కదా అని చెప్పి వెంటనే కట్టకండి. అందువల్ల పాతగా గృహప్రవేశం చేసిన వారైనా కొత్త కూష్మాండ దేవతను పూజించి అక్కడ కట్టుకోవాలి. ఇక ఈ కూష్మాండ దేవతను పూజించాలంటే ఎలా? దీనికి ప్రత్యేకమైన నామాలంటూ ఉన్నాయా? ప్రత్యేకమైన శ్లోకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎలా చేస్తారంటే ముందు ఇప్పుడు టూకీగా నేను తెలియజేస్తాను. రేపటి రోజున వీడియో మీకు చూపిస్తాను. చిక్కం ఉంటుంది. చిక్కం అంటే తెలుసు కదా, ఆ చిక్కల్లో ఇది పెట్టేస్తాం. ఏది మన గుమ్మడికాయ పెట్టి పైన తగిలించేటప్పుడు దానికి 8 దిక్కులుగా కర్పూర జ్యోతులు వెలిగించి లలితా సహస్రంలో ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఉంది, వాటిని పఠించి ఆ తర్వాతనే మనం తెలుసుకుందాం. కనుక అది ఎలా ఉంటుంది అనేది రేపటి కార్యక్రమం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ విరామంలో వచ్చేటువంటి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రాశి ఫలితాలు ఉంటాయో అవి మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి, అంటే అష్టమ చంద్ర దోషాలు ఉన్నటువంటి సమయాలు తెలియజేసాం కనుక ఆ సమయాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న విరామం తీసుకుందాం.
నమస్కారం, పునఃస్వాగతం కార్యక్రమానికి. ఇక మీరు తెలుసుకోవాల్సినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని రేపటి రోజున సెకండ్ హాఫ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇకపోతే మనం చెప్పుకునేటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి కనుక ఆ ఉత్తరాలను కూడా మనం తీసుకుందాం. ఇక ఈ ఉత్తరాలు ఇప్పటికే చాలా ఉన్నాయి ఉత్తరాలు కనుక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు మేము కూడా ఉత్తరం రాస్తే బాగుంటుందేమోని అని మీరు అనుకోవచ్చు. ఒక 2 వారాలు వెయిట్ చేయండి. ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కనుక ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు ప్రయత్నం చేయండి, ముఖాముఖి మాట్లాడండి. మీకు అప్పుడు కూడా లైన్ దొరకని పక్షంలో అప్పుడు మాత్రమే ఉత్తరం రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఇప్పటికే ఉత్తరాలు చాలా ఉన్నాయి కనుక. మరొక మాట ఏమిటంటే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం అనేటువంటిది కేవలం మీకు ఇంట్లో నెట్ ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా ఆ నెంబర్లు అతి త్వరలోనే తెలియజేస్తాం కనుక. అంటే ఎందుకు తెలియజేయలేదంటే ఇప్పుడు తెలియజేసాం అనుకోండి వెంటనే ఇంకా దానికి ఫోన్ చేయటం మొదలెడతారు. అందుకే ఆ నెంబర్లు మాత్రం తెలియచేయటం లేదు. అవి కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు రోజు మాత్రమే ఆ నెంబర్లు కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది. ఆ నెంబర్లకి ఆ సమయంలో మాత్రమే దయచేసి చేయండి. కార్యక్రమం దాటిన తర్వాత ఆ నెంబర్లు పనిచేయవన్నమాట. ఇక కొన్ని ఉత్తరాలు తీసుకుందాం. పాలకుల నుంచి ఎస్ దక్షిణామూర్తి గారు రాస్తున్నటువంటి ఉత్తరం. ఇక సంపాదించినంతా కూడా అయిపోయింది, హారతి కర్పూరం అయిపోయింది. కొన్ని కారణాల చేత నేను క్రికెట్ బెట్టింగ్ల వైపు మొగ్గు చూపాను, డబ్బంతా నాశనం చేసేసాను. అంతేకాకుండా ఉన్నటువంటి ఇంటిని కూడా అమ్ముకున్నాను. తిరిగి నాకు మంచి రోజులు వస్తాయా అంటూ వారు జాతక చక్రంతో సహా వేశారు. దక్షిణామూర్తి గారు విధి చాలా బలీయమైనటువంటిది. తిరిగి మళ్ళా మీరు ఒక స్థాయిలోకి రావాలి అంటే కనీసం 4-5 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలాగా ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. ఇక మీరు జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం 1వ పాదం సింహలగ్నం అని తెలియజేశారు. చంద్ర మహాదశ నడుస్తుంది కనుక రాబోయేటువంటిది అంటే ప్రస్తుతం గోచారీత్యా అష్టమశని జరుగుతూ ఉంది. ఈ అష్టమశని 2014 నవంబర్ 3వ తేదీతో వెళ్ళిపోతుంది. అయితే నవంబర్ 3వ తేదీతో అష్టమశని వెళ్ళిపోతుంది కనుక ఇదేదో ఇంకా అష్ట కష్టాలు పెడుతుందని మీరు అనుకోవచ్చు. మీరు చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలు సోమవారానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకండి. సోమవారాన్ని తప్పించి మిగిలిన వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. చాలామంది రేవతి నక్షత్రంలో ఉన్నవారు అనుకోవచ్చు, ఓహో దక్షిణామూర్తి గారు రేవతి నక్షత్రంలో జన్మించినందు వలన సోమవారం వద్దన్నారేమో, కనుక మంది కూడా రేవతి నక్షత్రం కదా, మనం కూడా సోమవారం ఏ పనులు చేయకూడదేమో అని మాత్రం అనుకోకండి. దక్షిణామూర్తి గారి జాతకరీత్యా సోమవారం వారికి అనుకూలం కాదు. అంతే తప్ప రేవతి నక్షత్రంలో జన్మించిన వారందరికీ సోమవారం అని కానే కాదు. వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా ఏ రోజులు ఏ వారాలు ఏ సమయాల్లో మంచివి కాదు అనేది ఉంటుంది. కనుక దక్షిణామూర్తి గారు మంచి అనుకూలమైన పరిస్థితులను కూడా 2014వ సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కె గంగారత్నమ్మ గారు, కే కాదండి ఆర్ గంగారత్నమ్మ గారు రాస్తున్నటువంటి ఉత్తరం అనంతపూర్ నుంచి రాశారు. ఇక వీరి అమ్మాయి సుశీల వివాహం చేసుకుంది అంటే గంగారత్నమ్మ గారు మీరు రాసిన ఉత్తరంలోని అర్థాన్ని బట్టి వివాహం చేసుకుందంటే మీ యొక్క పర్మిషన్ లేకుండానే వివాహం చేసుకుంది అని అర్థం అవుతుంది. ఇక్కడ తన పరిస్థితి ఏమీ బాగాలేనట్లుగా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అమ్మాయి మీ దగ్గర లేనట్లుగా నేను భావించుకోవాలి. కనుక అనుకూలమైన సమయం ఎప్పుడైనా వస్తుందా, తిరిగి ఆమెకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి దయచేసి తెలియజేయండి అన్నారు. బాధతో రాసింది గంగారత్నమ్మ గారు. గంగారత్నమ్మ గారు మీ పాప సుశీల శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి సింహలగ్న జాతకురాలు. ఇక క్వశ్చన్ మీరు రాసిన ఉత్తరంలో నక్షత్రం ఖచ్చితంగా అర్థం కావటం తెలియజేయండి అన్నారు. కనుక ఉత్తరాషాఢ శ్రవణం అనేటువంటి సందిగ్ధంలో మీరు ఉన్నారు కనుక మీ పాపది సుశీలది శ్రవణ నక్షత్రము. పూర్వగణిత పంచాంగాల్లో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది, దుర్గణిత పంచాంగంలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు బాగా గమనించండి. మీరు మీ సరైనటువంటి జన్మ నక్షత్రం తెలుసుకోవాలంటే
సరైనటువంటి పంచాంగాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. సిద్ధాంతి గారు మీరు రాసిన కాలచక్ర పంచాంగమే చూడమని మీరు ఇండైరెక్ట్గా ఏమైనా డప్పు కొట్టుకుంటున్నారని మీరు అడగచ్చు. కాదండి, మీరు పాత 1960 సంవత్సరం పుట్టారు, అప్పటికి నా పంచాంగం లేదు కదా, మరి నేను ఎందుకు డప్పు కొట్టుకుంటాను? మీరు సరైనటువంటి నక్షత్రంలోనే సరైనటువంటి వస్తువుల్ని పరిచయం చేయడం కానీ లేక మంచి ముహూర్తాలు చూసుకోవాలంటే మీ నక్షత్రం సరైనదా కాదా తెలుసుకోవాలి. అందుకే భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి దుర్గణితము అనేది ఉంది. ఉదాహరణకి ఒక చిన్న మాట మీకు తెలియజేస్తాను. మొన్న పెద్ద జాబిలి కనపడింది. పెద్ద జాబిలి మా కాలచక్ర పంచాంగంలో పెద్ద జాబిలి కనపడినటువంటి రోజున పూర్ణిమ సాయంత్రం 5:02 అని ఇచ్చాం. పెద్ద జాబిలి కనపడిన రోజున ఈనాడు పేపర్లో ప్రత్యేకంగా నాసా వారు ఇచ్చారు. ఏమని? ఈ రోజున ఆకాశంలో పెద్ద జాబిలి కనపడుతున్నది, ఈ పెద్ద జాబిలి సాయంత్రం 5:02 ప్రారంభమవుతుంది అని. ఎంత యాక్యురేట్ టైం అంటే మేము ఇచ్చింది. పూర్ణిమ సాయంత్రం 5:02 ఎండ్ అయిపోతుంది. పూర్ణిమ ఎండ్ కాగానే జాబిలి పెద్దదిగా కనబడుతుంది. అంటే మేము తెలియజేసే ఈ దుర్గణిత రీత్యా తెలియజేసే సమయాలు నాసా వారి సమయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. కనుక మీరు వాడేటువంటి పంచాంగం కూడా సరైనదా తెలుసుకోవాలంటే దానిపైన భారత ప్రభుత్వాన్ని ఉన్నదనుకోండి, వెంటనే కొనండి. అలాగే మీది రేవతి నక్షత్రమా అశ్విని నక్షత్రమా అంటే మీన రాశిలో ఫలితాలు చూసుకుంటారా లేక మేషరాశి ఫలితాలు చూసుకుంటారా? ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కనుక సరైనటువంటి నక్షత్రం ఎన్నుకోవడానికి సరైన గణితాన్ని ఎన్నుకోవడానికి భారత ప్రభుత్వ ఆమోదితమైనటువంటి దుర్గణిత పంచాంగం ఎన్నుకోవడానికి ప్రయత్నించండి. ఇక గంగరత్నమ్మ గారి విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మ గంగరత్నమ్మ గారు, మీ అమ్మాయి సుశీల యొక్క స్థితిగతులు చక్కగా మంచి అనుకూలంగా శ్రవణ నక్షత్రం మకర రాశి సింహలగ్నంలో జన్మించినటువంటి జాతకురాలు. త్వరలోనే కొన్ని నిర్ణయాలు తాను తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను ఏదో ప్రకారంగా మీ చెవికి సోకే విధంగా పరిస్థితులు కూడా రాబోతున్నాయి. 2014వ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ వారం లేక 3వ వారం నుంచి మంచి అనుకూల పరిస్థితులు తనకు ఉంటాయి, తనతో పాటు మీకు కూడా ఉంటాయి. ఇకపోతే తాడేపల్లిగూడెం నుంచి రవిచంద్ర గారు రాస్తున్న ఉత్తరం. శుభకృతనామ సంవత్సర మాఘమాసంలో జన్మించినటువంటి జాతకులు, ఉత్తరాభద్ర నక్షత్రం 4వ పాదం, ధనుర్లగ్నం, మంగళవారం, శుక్లపక్ష పంచమి తిథి చక్కగా అని రాశారు. కనుక దోషం ఏమన్నా ఉందా? పరిస్థితి అంతా నాకు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. కనుక వీలైనంత వరకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఇంటి యోగం ఉందా? ఎంత ప్రయత్నించినా కుదరటం లేదు. మరొకటి ఏమిటంటే ఉద్యోగం చేశాను, మొదటి ఉద్యోగం చేశాను, పోయింది. తర్వాత 4-5 ఉద్యోగాలు చేశాను, దేంట్లో కూడా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. దయచేసి మంచి మార్గాన్ని తెలియజేయండి. ఓకే అయ్యా చంద్రగారు, రవిచంద్ర గారు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశిలో జన్మించినటువంటి జాతకులు, మీకు మంచి అనుకూల పరిస్థితులు. ఈ 2013వ సంవత్సరమే ఆశ్వీజ మాసం పూర్ణిమ దాటిన తర్వాత, ఆశ్వీజ మాసంలో పూర్ణిమ దాటిన తర్వాత, ఆశ్వీజ మాసంలో ఒక 3-4 రోజులకి అంటే మృగశిర కానీ ఆరుద్ర కానీ ఆ స్థానంలో ఆ మృగశిర ఆరుద్ర నక్షత్రాలు వచ్చిన రోజు నుంచి మంచి అనుకూల రోజులు అనేవి మీకు ప్రారంభమవుతాయి. తర్వాత ఒక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మాత్రం మీరు వీలైనంత వరకు కూడా ఆకుపచ్చ రంగు బట్టల్ని ఎక్కువ బుధవారం, ఎక్కువ ఆదివారం ధరించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే రాత్రి సమయాల్లో ఆకుపచ్చ రంగు బట్టల్ని అలాగే నైట్ డ్రెస్గా కూడా ధరించడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. ఇక వివాహ స్థానానికి సంబంధించినటువంటి ఒక సమస్యని పంపించారు. ఇది చాలా పల్లెటూరులాగా ఉంది, కానీ అర్థం పూర్తిగా కావటం లేదు. ఇక దగ్గరలో ఉండేటువంటి ఊరు ప్రకారం చూసినా కూడా ఇది విజయవాడ దగ్గర ఉంది, పాలెం అని. వీరు ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా పేరు రమాదేవి, వారి కుమారుడు యొక్క జన్మ వివరాలు ఇస్తున్నాము. మొత్తం మీద సారాంశాన్ని బట్టి ఏమిటంటే వివాహ స్థానం సరిగా లేదు, ఎప్పుడు వివాహం అవుతుంది అనేది వీరి సారాంశము. కనుక రమాదేవి గారు, మీ అబ్బాయి యొక్క వివాహ విషయంలో సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతున్నారు. త్వరలోనే తీసుకోవడానికి ప్రయత్నించబోతున్నారు. 2013వ సంవత్సరం డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, అంటే 2014. ఇక ఉత్తరాలు రాసేవారు ఉత్తరం రాసేటప్పుడు
ఒక పద్ధతిలో రాయండి. కొంత భాగం అటు కొంత భాగం ఇటు రాస్తే ఒక్కసారి తిప్పుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. కనుక ఇటు ఇలా రాశారు, కొంత భాగం ఇటు రాశారు, మళ్ళీ అక్కడ ఇరికిచ్చి రాశారు. జిలుగు రాత రాయకుండా కొంచెం నీట్గా రాయటానికి తర్వాత నాట్ ఎట్ నౌ ప్రయత్నించండి. ఇక కె కోటేశ్వరరావు గారు, బెంగళూరు, వీరు రాస్తున్నట్టు ఉత్తరం. వారి తల్లిగారు ఉన్నటువంటి బాలమణి కొన్ని పరిస్థితుల్లో తల్లికి తనకు విరోధం వచ్చింది. కనుక ఆ విరోధం వీలైతే న్యాయస్థానం గడప ఎక్కేటువంటి స్థితి కూడా కనపడుతుంది. కానీ నేను న్యాయస్థానానికి వెళ్ళాలని ఊహించలేదు. కానీ మా తల్లి మాత్రం న్యాయస్థానానికి వెళ్ళాలని అనుకుంటుంది. కనుక ఈ స్థితిలో నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. కనుక మా తల్లి నాతో న్యాయస్థానంలో పోరాడాలనేటువంటి పట్టుదల ఉంది. కనుక ఆ పట్టుదల మానుకోవటానికి ఏదైనా ఒక రెమెడీ తెలియజేయండి అన్నారు. కోటేశ్వరరావు గారు మరి మంచి ప్రశ్న అడిగారండి. కొంతమంది ఉంటారండి, ఒక తల్లి విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, అన్న విషయంలో కావచ్చు, ఒక్కోసారి ఏదైనా చిన్న విషయాన్ని చాలా సరళంగా పరిష్కారం చేసుకోవచ్చు. ఎవరో మీకు తెలిసినటువంటి 2 లేక 3 పెద్ద మనుషులని దగ్గర ఉంచుకొని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా పరిష్కారం చేసుకోలేక అనవసరంగా న్యాయస్థానానికి వెళ్ళి వారి సమయాన్ని వృధా చేయటమే కాకుండా దాంతోపాటు మన సొమ్మును కూడా వృధా చేసుకుంటూ ఉంటాం. వారు చెప్పిన వాయిదాలకంతా వెళ్తూ ఉంటాం. తెగదు, తెల్లవారదు, కొంత సమయం వృధా అయిపోతుంది. దీనికంటే వీలైనంత వరకు ఇలాంటి స్థితి ఉన్నవారు కొంతమంది ఉంటారు. అంటే న్యాయస్థానానికి వెళ్ళాలి. న్యాయస్థానానికి వెళ్ళాలంటే ఎలాంటి అంశాల మీద వెళ్ళాలి? అది వివాహ సమస్యలా, వ్యాపార సమస్యలా, లేక వ్యక్తిగత సమస్యలా, లేక వృత్తి సమస్యలా అనే ఉంటాయి. కనుక ఈ పరిహారం అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న, పరిహారము అంటే మీ తల్లికి మీకు సంబంధించిన పరిహారం. మీ తల్లికి మీకు సంబంధించిన పరిహారం అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే కేవలం నేను ఒక పరిహారం తెలియజేస్తాను, ఒక 1 వీక్ లోపలే తెలియజేస్తాను. నిన్న ఒక మొదటి వాగ్దానం, ఇది రెండవది. అది ఏమిటంటే, తల్లి తండ్రులతో సమస్యలు ఉన్నటువంటి వారు, కేవలం తల్లి తండ్రులతో మాత్రమే సమస్యలు ఉన్నటువంటి వారు, అవి పరిష్కార దిశగా వెళ్ళే విధంగాను న్యాయస్థానం గడప ఎక్కకుండా వీలైనంత వరకు మీకు మీరే పరిష్కారం చేసే విధంగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఆ పరిహారం అన్నిటికీ మాత్రం ఉపయోగపడదు. తల్లి తండ్రికి సంబంధించినటువంటి అంశాల మీద సమస్యలు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ఆ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అదే కోటేశ్వరరావు గారు, తప్పకుండా మీరు ప్రస్తుతం చూస్తున్నారో లేదో ఈ కార్యక్రమాన్ని, అయినా యూట్యూబ్లో కూడా ఉంచుతాం కనుక తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వెంకట రామానుజన్ గారు, సత్తెనపల్లి, వీరు రాస్తున్న ఉత్తరం ప్రకారం 16/10/1958 ఇచ్చారు. సమయం మాత్రం డాష్ పెట్టేశారు. పుట్టిన స్థలం రాజమండ్రి అని ఇచ్చారు. ఇక వీరు చాలా సింపుల్గా అడిగారు, మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? మంచి రోజులు ప్రస్తుతం నడుస్తూనే ఉన్నాయండి. మరి మీరు రాసినటువంటి సమయానికి మంచి రోజులు లేకపోయి ఉండొచ్చు. మంచి రోజులు అనేవి ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఇంకా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అవి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఎస్ చెన్నకేశ్వరరావు గారు, విజయనగరం, వయస్సు 40 సంవత్సరాలు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. వయస్సు 40 సంవత్సరాలు, డేట్ ఆఫ్ బర్త్ లేదు. మరి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలా తెలుసుకుంటాం? మార్గం ఏదన్నా ఉందా? గృహయోగం ఉన్నదా అంటూ రాశారు. ఇకపోతే ఇలాంటి వారికి కొన్ని సలహాలు కూడా ఇవ్వవలసి ఉంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, కనీసం మీ సంతానంలో ఎవరికొరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జన్మ లగ్నం నుంచి 9వ స్థానం పితృస్థానము అంటారు. జన్మ లగ్నం నుంచి 9వ స్థానం పితృస్థానము అంటారు. కనుక ఈ పితృస్థానాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు నేను ఒక ప్రశ్న సంధిస్తున్నా.
ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ ఏ వ్యక్తికి 4 సంతానం, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. ఈ 4లో ఎవరి జాతకం తీసుకుంటాం? ప్రశ్న. మరి పెద్దవాడి జాతకం తీసుకోవాలన్నా, రెండోవాడి జాతకం తీసుకోవాలన్నా, మూడోవాడి జాతకం తీసుకోవాలన్నా, లేక అమ్మాయి జాతకం తీసుకోవాలన్నా? బహుశా మీలో కొంతమంది అనుకుంటారు, అమ్మాయి మన ఇంట్లో ఉండే అమ్మాయి కాదండి, అందువల్ల అమ్మాయి అత్తగారింటికి పోయే అమ్మాయి కదా, అందువలన అమ్మాయి జాతకం అక్కర్లేదు. ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తండ్రి దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఎలా? ఇవన్నీ ప్రశ్నలే. అలా కాకుండా పెద్ద అబ్బాయి ఇంటికి పెద్దవాడు కదా, జ్యేష్ఠుడు కదా, ఆ జ్యేష్ఠుడి యొక్క జన్మ నక్షత్రం ప్రకారమైన తండ్రి స్థానం తెలుస్తుందా? తెలియవచ్చు. సరే, అలాగన్నా అంతకుముందు ఒక అబ్బాయి పుట్టి వెళ్ళాడండి, మరి పుట్టిన అబ్బాయిని తీసుకోవాలన్నా, ఇప్పుడు బతుకున్న అబ్బాయిని తీసుకోవాలన్నా? అదొక డౌట్. ఏమి లేకుండా అందరికంటే చిన్నవాడుగా ఉన్నవాడు వీడి జాతకం తీసుకోవాలన్నా? అందరి జాతకాలు తీసుకొని తీరాలి. ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒక వివరం మీకు తెలియజేస్తాను. అది ఎలా అంటే, ఒక తండ్రికి 4 బిడ్డలు అంటే 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఉదాహరణకి ఆ వ్యక్తికి 70 సంవత్సరాలు. తండ్రికి ఏదో కారణం చేత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు ఆ పెద్ద కుమారుడికి ఉన్నటువంటి వయసు ప్రకారంగా ఆ పెద్ద కుమారుడికి 38 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఆ 38 సంవత్సరాల 4 నెలల 6 రోజులకి తండ్రి చనిపోతాడని అబ్బాయి జాతకంలో ఉండి తీరాలి. ఉన్నప్పుడే జ్యోతిష్ శాస్త్రం సరి అవుతుంది. లేదా అదే రెండవ అబ్బాయికి అతని వయసు ప్రకారంగా 34 సంవత్సరాల 3 నెలల 11 రోజులకి తండ్రి చనిపోతాడని, అలాగే 3వ అబ్బాయి జాతకంలో కూడా 29 సంవత్సరాల 8 నెలల 24 రోజులకి తండ్రి చనిపోతాడని, అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఆ అమ్మాయి వయసు ప్రకారంగా 20 సంవత్సరాలు అనుకోండి, 25 సంవత్సరాల 7 నెలల 15 రోజులకి తండ్రి చనిపోతాడని ఉండి ఉంటుంది. ఆ ఉన్నప్పుడే జ్యోతిష్ శాస్త్రం సరి అవుతుంది. లేకపోతే జ్యోతిష్ శాస్త్రం బూటకము. ఇది నగ్న సత్యం. కనుక ఎవరికైతే జాతకాలు లేకుండా, సరైన సమయం లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఏం చేయాలంటే, వారికి ఉన్నటువంటి బిడ్డలు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎంతమందినా కావచ్చు. మా నాన్నగారికి 11 మంది సంతానం ఉంది అండి. 11 మంది జాతకాల్లో 9వ స్థానం చూసుకోండి. పెద్దవాడి జాతకంలో 9వ స్థానం ఎలా ఉంటుందో చిన్నవాడి జాతకంలో 9వ స్థానం అలా ఉంటుంది. లగ్నం మారచ్చు, నక్షత్రం మారచ్చు, ఆ దశ మారచ్చు, కానీ ఆ తండ్రి స్థానం మాత్రం, తండ్రి స్థానానికి సంబంధించిన ఫలితాలు మాత్రం మారవు. ఆ విధంగా మారితే ఫలితాలు ఏమిటి? మరొక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అంటే ఏ అనేటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఒక అబ్బాయి కలిగాడు. విధివశాత్తు వివాహం అయిన తర్వాత అబ్బాయి కలిగిన తర్వాత 2 సంవత్సరాలకి అతను చనిపోయాడు. ఆ తర్వాత ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ 2వసారి వివాహం చేసుకున్న వ్యక్తికి కూడా ఒక సంతానం కలిగింది. ఇప్పుడు పెద్దవాడికి రెండోవాడికి తల్లి మాత్రం ఒకటే కానీ తండ్రులు వేరు. ఇలాంటి సందర్భాలలో తండ్రి స్థానం ఫలితాలు వేరుగా ఉంటాయి, కానీ తల్లి స్థానం ఫలితాలు మాత్రం ఒకటిగా ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి విషయాల మీద ప్రేక్షకులు బాగా స్పందించాలి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వినాలి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక చోట ఒక భార్యాభర్త వెళ్తూ ఒక బాంబ్ బ్లాస్టింగ్లో కానీ, ఒక యాక్సిడెంట్లో కానీ, లేకపోతే మన జరిగినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యయాత్రలో వెళ్ళారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉన్నారు. కానీ వారిద్దరూ కోల్పోయారు అంటే వారి యొక్క సంతానంలో వారి ఇరువురు కూడా తల్లి తండ్రి ఒకేసారి వెళ్తారు అని ఉన్నప్పుడు మాత్రమే జ్యోతిష్ శాస్త్రం కరెక్ట్ అవుతుంది. ఈ కోణంలో ప్రతి సిద్ధాంతి కూడా ముందుకు రావాలి, ప్రతి వ్యక్తి ముందుకు రావాలి. కనుక ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనం ముచ్చరించుకుందాం. కనుక ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగిద్దాం. రేపటి మీ గ్రహబలం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. మంచి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం.